నమస్తే. ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే పచ్చి కొబ్బరి అన్నమాట. ఇలా తురుముకొని ఇలా పచ్చి కొబ్బరి చేసేసాను. ఇది పిల్లలకి పెద్దలకి చాలా చాలా మంచిదండి. కొంచెం బెల్లం కలుపుకొని తినేయచ్చు. పచ్చి కొబ్బరి చాలా మంచిది. ఇంకా లేదు అనుకుంటే మనం కొంచెం బెల్లం కలుపుకొని అంటే పాకంలాగా తీగ పాకంలా చేసుకొని యాలకులు కొంచెం పొడి వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఈ కొబ్బరిని అందులో వేసేసుకొని ఉండలు కూడా చేసి పిల్లలకు పెట్టవచ్చు. మనం ఏ విధంగా చేసినా కూడా పిల్లలు తినడానికి మాత్రము ఇష్టంగా ఉండేలా చేయాలి. ఇలా పచ్చిది కొబ్బరి అని మనం పెద్దలమైన తినేసేయచ్చు. లేదు అంటే కొబ్బరి అన్నం కూడా చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది కొబ్బరి పాలు తీస్తారు. అలా కూడా ఇది ఏంటంటే కొంచెం బాగా వాటర్ బాయిల్ చేసేసి వాటర్లో వేసేసి మనం అలా కూడా మనము కొబ్బరి పాలు కూడా తీసుకోవచ్చు. అంటే జ్యూస్లా తాగేవాళ్ళ అనుకుంటూ మనం ఏ విధంగానైనా కూడా ఈ కొబ్బరి తీసుకోవడం మాత్రం ప్రతిరోజు ఏదో ఒక పూట తీసుకుంటే ఇంకా మనకి హెల్త్ చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఇందులో వచ్చేసి పచ్చి కొబ్బరిలో ఐరన్ శాతం ఉంటుంది కాబట్టి చిన్నలు పెద్దలు వృద్ధులు అందరూ తీసుకునే ఆహారము కొబ్బరి. మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఎక్కువగా స్నాక్స్ కింద మనకి ఎండు కొబ్బరి బెల్లం పెట్టేవాళ్ళు, లేదు శనగలు బెల్లం పెట్టేవాళ్ళు, లేదంటే వేరుశనగపప్పు బెల్లం పెట్టేవాళ్ళు. కాబట్టి బయట ఫుడ్ కంటే మంచి ఇలాంటి న్యాచురల్ ఫుడ్ తీసుకుంటే చాలా చాలా హెల్దీ అన్నమాట. సో కాబట్టి మన పిల్లలకి పెట్టడం శ్రేష్టం అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.